హైదరాబాద్ ఇందిరా పార్క్ వద్ద జరుగుతున్న ఈ తెలంగాణ రాష్ట్ర అవుట్సోర్సింగ్ ఉద్యోగుల జేఏసీ మహాధర్నా కార్యక్రమానికి విచ్చేసిన అందరికీ పాదాభివందనాలు. అలాగే రాష్ట్రంలోని 5 లక్షల మంది అవుట్సోర్సింగ్ ఉద్యోగుల జీవితాలతోటి ఆడుకుంటున్న ప్రభుత్వాల మీద ఉక్కుపాదం మోపి ప్రభుత్వ మెడలు వంచి అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు కార్పొరేషన్ ఏర్పాటు చేసుకునే దిశగా ఈ అడుగులు వేద్దామని చెప్పేసి ఈ రాష్ట్రంలోని రాష్ట్ర నలుమూలల నుంచి తెలంగాణ నలుమూలల నుంచి ఉద్యోగులందరూ తరలి రావడం జరిగింది. అలాగే సూర్యాపేట జిల్లా అవుట్సోర్సింగ్ ఉద్యోగుల జేఏసీ తరపున మేము కూడా ఈ ధర్నా కార్యక్రమంలో పాల్గొన్నాము మా వంతుగా. అలాగే మేము ప్రభుత్వాన్ని అడిగేది ఒక్కటే, మీరు ఇచ్చిన హామీలను ఎన్నికలలో మీరు ఇచ్చిన హామీలను అమలు చేసే దిశగా మీరు ప్రయత్నం చేయాలి అని చెప్పేసి మేము అవుట్సోర్సింగ్ ఉద్యోగుల జేఏసీ తరపున ఉద్యోగుల యొక్క బాధలేంటి, మీ కష్టాలేంటి, ఏ ఇబ్బందులు పడతా ఉన్నారు? మా అవుట్సోర్సింగ్ ఉద్యోగుల బాధలేంది అని అంటే మీకు చిన్న ఉదాహరణ నేను తెలుసుకున్నాను. ఇప్పుడు నేను గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ సూర్యాపేటలో పనిచేస్తున్నా, ఒక ల్యాబ్ టెక్నీషియన్గా విధులు నిర్వహిస్తున్నా. నా క్యాడర్తో పాటు నాతో పాటు ఉద్యోగం చేసేవారు ఎవరైతే రెగ్యులర్ ల్యాబ్ టెక్నీషియన్ ఉన్నాడో మొన్నటికి ఏది మీ 3 నెలల కింద జనవరిలో రిక్రూట్మెంట్ అయిన జనవరి 2026లో 1284 మంది రెగ్యులర్ ల్యాబ్ టెక్నీషియన్ పోస్టులని ఈ రాష్ట్ర ప్రభుత్వం భర్తీ చేసింది. వాళ్ళకు వచ్చేసి నెలకు జీతము 49,500 రూపాయలు వాళ్ళ జీతభత్యాలను కటింగ్లు పోను తీసుకున్నారు. ఇదే క్యాడర్లో గత 10 సంవత్సరాలు, 5 సంవత్సరాలు, 15 సంవత్సరాలు, 20 సంవత్సరాల నుంచి మేము పనిచేస్తున్నాము. కానీ మాకొచ్చే జీతము 22,750 రూపాయలు మాత్రమే. అంటే వారు చేసే పనికి మేము చేసే పనికి వ్యత్యాసం ఏంది అసలు? అంటే మేము చేసేది అదే పని, వాళ్ళు చేసేది అదే పని. ఇదే క్యాడర్లో గత 20 సంవత్సరాలు, 30 సంవత్సరాల నుంచి ఉద్యోగం చేసే వాళ్ళ జీతం వచ్చేసి 1,00,000 నుంచి 1,20,000 రూపాయలు వాళ్ళు తీసుకుంటున్నారు. వాళ్ళకి అదే టైం టేబుల్, మాకు అదే టైం టేబుల్, వాళ్ళ పని అదే, మేము చేసే పని అదే. కాకపోతే ఏంటంటే వాళ్ళు రెగ్యులర్ ఉద్యోగులు కాబట్టి వాళ్ళ టైంకి వస్తారు, తంబేసుకుంటారు, ఓ 2 గంటలు 4 గంటలు పని చేసుకుంటారు, వెళ్ళిపోతారు. కానీ మేము అవుట్సోర్సింగ్ ఉద్యోగులము ఉదయం 9 గంటలకు తంబేస్తే 4 గంటల వరకు మా టైము. ఆ 4 గంటల తర్వాత కూడా ఏదైనా మా పని మిగిలిపోతే మాత్రం 5 కూడా అవుతుంది, 6 కూడా అవుతుంది, 7 కూడా అవుతుంది. వెట్టి చాకిరి మాతోటి చేయించుకొని కనీస వేతనం కూడా మాకు సుప్రీంకోర్టు ఆర్టికల్ 16, 18, 19 ద్వారా మాకు రావాల్సిన సమాన పనికి సమాన వేతనం కూడా ఈ ప్రభుత్వాలు మాకు కల్పించలేకపోతున్నాయి. అంటే ఇది ప్రభుత్వ వైఫల్యమా, లేకుంటే ప్రభుత్వాలు మా మీద కక్ష కట్టినట్టు కక్షపూరిత వ్యవహారమా ఇది ప్రభుత్వానికి అనేది మాకు అర్థం కావట్లేదు. ఎందుకు మేము ఇంత కష్టపడి కూడా కనీస వేతనం లేకుండా బతకాలి సమాజంలో? అంటే మాకు విలువ లేదా? అవుట్సోర్సింగ్ అంటే విలువ లేని బతుక? ఒక అవుట్సోర్సింగ్ ఉద్యోగి లేకుంటే మీకు పారిశుద్ధ్య కార్మికుల, గ్రామ పంచాయతీలో మూరీలు తీసే కార్మికుల కానించి సెక్రటరియట్లో, రాష్ట్ర సెక్రటరియట్లో ఉన్నటువంటి కింది స్థాయి నుంచి పెద్ద స్థాయి వరకు ప్రతి ఆఫీసులో అవుట్సోర్సింగ్ ఉద్యోగులు లేనిది అసలు వ్యవస్థ నడవదు. ఇప్పుడు ఏజెన్సీలో మీకు జీతం ఎంత కట్ అవుతా ఉందంటే మాకు వచ్చేది గవర్నమెంట్ 3 స్లాబులుగా మాకు విభజించింది. అవుట్సోర్సింగ్ ఉద్యోగులకి 15,600 రూపాయలు మొదటి స్లాబు, 15,600 రూపాయలు మొదటి స్లాబు జీతగానికి 12% మీకు పిఎఫ్ కట్ చేయాలి, 0.75% ఈఎస్ఐ కటింగ్ గాను. ఏజెన్సీ కమిషన్ వేరు, ఏజెన్సీ కమిషన్ గవర్నమెంట్ ఇచ్చినా కూడా మళ్ళీ పైనుంచి వేరే కమిషన్ తీసుకొని వీళ్ళు 10,000 నుంచి 10,500 రూపాయలు వాళ్ళ చేతిలో పెడుతున్నారు. 15,000 జీతానికి 10,000 ఇస్తున్నారు. రెండో స్లాబ్ వచ్చేసి ప్రభుత్వ స్లాబు 19,600 రూపాయలు. ఈ 19,600 రూపాయల జీతగానికి వచ్చేసి 15,050 రూపాయలు వాని జీతం వస్తుంది. అంటే దాంట్లో 12% సరే అది మా అవసరానికి కట్ చేస్తారు. 12% గవర్నమెంట్ 12% మా జీతం నుంచి తగ్గిస్తారు, 13% గవర్నమెంట్ యాడ్ చేసి మా పిఎఫ్ కడుతుంది. అంతవరకు ఓకే మాకు. కానీ ఈఎస్ఐ ఏదైతే ఉందో ఈఎస్ఐ కడుతురో అది కూడా మా అవసరానికి కాబట్టి. కానీ మిగతా డబ్బులు ఇవి పోను, మిగతా డబ్బులు ఎటుపోతున్నాయి? ఏజెన్సీల దోపిడీ వ్యవస్థ,
ఏజెన్సీలు బాగుపడడానికి కేవలం ఏజెన్సీ నడిపించే వాళ్ళని బాగు చేయడం కోసం మాత్రమే ఈ ప్రభుత్వాలు పనిచేస్తున్నాయని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. మూడో టారిఫ్ వచ్చేసి గవర్నమెంట్ది 22,750 రూపాయలు హైయెస్ట్ టారిఫ్ ఆఫ్ అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్. దీనికంటే మించిన స్థాయి అనేది అవుట్సోర్సింగ్ ఉద్యోగికి లేదు. వాడు ఎంత పెద్ద స్థాయి ఉద్యోగి అయినా కూడా 22,750 రూపాయలు మాత్రమే వాని లాస్ట్ స్లాబ్. ఆ లాస్ట్ స్లాబ్లో వచ్చేసి మీకు ఈఎస్ఐ సౌకర్యం లేదు. ఎందుకంటే సెంట్రల్ గవర్నమెంట్ రూల్ ప్రకారము 19,999 రూపాయల వరకు మాత్రమే ఈఎస్ఐకి అర్హత ఉంది. కాబట్టి ఆ 22,750 రూపాయలు స్లాబ్ ఉన్న అవుట్సోర్సింగ్ ఉద్యోగికి కనీసం వాని కోసము వాని ఆరోగ్య భద్రత కూడా లేకుండా పోయింది. అది 19,999 రూపాయలు ఉన్నంత వరకు మాత్రమే ఈఎస్ఐ సౌకర్యం ఉంది. కాబట్టి ఆ ఈఎస్ఐ సౌకర్యం కూడా ఈ 22,750 స్లాబ్ 3 ఎంప్లాయ్ అనేది ఈ ఫెసిలిటీని కూడా కోల్పోతుండు. ప్లస్ ఆ 22,750 రూపాయలలో 1,800 రూపాయలు యాజ్ ఏ రూల్ 12% పిఎఫ్ కట్టాలి. ఆ 12% పిఎఫ్ కట్టినాక 20,750 రూపాయలు ఆ ఉద్యోగికి జీతం రావాలి. కానీ 19,250 రూపాయలు మాత్రమే జీతం వేసి మిగతా 1,200 నుంచి 1,400 రూపాయలు ఎవరు జేబులు వేసుకుంటారు అనేది అర్థం కావట్లేదు. దీని గురించి అడగాలంటే ఉద్యోగంలో నుంచి తీసేస్తాడనే భయం. అధికారి కాడికి పోయి జిల్లా కలెక్టర్ కానీ జిల్లా అధికారులకు కానీ ఎవరికైనా ఏమన్నా నోటీస్ ఇద్దామని చెప్పి ఏదైనా అప్లికేషన్ పెడితే వాళ్ళు ఏమంటారు, ఇది ఏజెన్సీకి సంబంధించింది, ఇది ఏజెన్సీ చూసుకోవాల్సిన విషయము, దీని మీద మేము ఏం చేయలేము, మేము దీనికి రాతపూర్వకంగా మీరు రాసిస్తే ఏదైనా చేస్తాము అని అంటే, రాతపూర్వకంగా రాసి ఇవ్వాలి అని అంటే మమ్మల్ని 5 సంవత్సరాల నుంచి 10 సంవత్సరాల నుంచి ఉద్యోగాల్లో చేస్తున్నా కూడా మమ్మల్ని నిర్మోహమాటంగా తీసేస్తారు అనే భయానికి రాతపూర్వకంగా కూడా ఇవ్వలేక ఈ అవుట్సోర్సింగ్ ఉద్యోగుల బాధలు వ్యతలు తట్టుకోలేకపోతున్నారు. ఎంతోమంది ఆత్మహత్యలు చేసుకుంటున్నారు జీతాలు రాక. ఒక్కొక్కడు ఏజెన్సీ అసలు యాజ్ ఏ గవర్నమెంట్ నామ్స్ ప్రకారము ఒక వ్యక్తికి ఏజెన్సీ కేటాయిస్తే ఆ వ్యక్తి అనేటోడు గవర్నమెంట్ నుంచి బడ్జెట్ వచ్చినా రాకున్నా కూడా నెల కాగానే అతనికి జీతం వేయడము అతని బాధ్యత. కానీ గవర్నమెంట్ బడ్జెట్ ఇచ్చిన 2 నెలలకో 3 నెలలకో 4 నెలలకో 6 నెలలకో కూడా ఈ ఏజెన్సీ వాళ్ళు జీతాలు వేయకుండా జీతాలని ఆపి ఆ డబ్బుల్ని వీళ్ళ అవసరాలకు వాడుకొని ఆ వడ్డీ కోసము ఆ కమిషన్ల కోసం వాడుకొని మమ్మల్ని అనగదొక్కుతురు. ఏదైనా అడిగితే తిరగబడుతురు ప్రభుత్వాల మీద అని చెప్పేసి మమ్మల్ని అనగదొక్కే ప్రయత్నం చేసి మమ్మల్ని ఉద్యోగాల నుంచి తీసే ప్రయత్నం చేస్తున్నారు. మొన్న జనవరిలో ప్రభుత్వం 1,284 ల్యాబ్ టెక్నీషియన్ పోస్టులని రిక్రూట్మెంట్ చేసుకొని నిర్మోహమాటంగా ఒక్కరోజు టైం లేకుండా శనివారం రోజు ఆర్డర్లు ఇచ్చిర్రు. ఆ రిక్రూట్మెంట్ చేసుకున్న టెక్నీషియన్లకి ఆదివారం వచ్చింది మధ్యాహ్నం, సోమవారం ఉదయం ఫోన్ చేసి ఏజెన్సీ ఆయన, బాబు రేపటి నుంచి మీరు వాటి నుంచి ఉద్యోగాలకు రావద్దు, మిమ్మల్ని తీసేసినాం మేము ఉద్యోగాల నుంచి అని చెప్పి అంటే, ఈ అవుట్సోర్సింగ్ ఉద్యోగులు 5 సంవత్సరాల నుంచి ఎటువంటి పరిస్థితుల్లో అంటే రాష్ట్రంలో ఒకరికి ఒకడు ముట్టుకునే పరిస్థితి లేనప్పుడు ప్రజల కోసము మా ప్రాణాలు అర్పించడానికి కూడా సిద్ధమయ్యి మేము కోవిడ్లో పని చేసుకుంటా మేము వచ్చి పని చేసి ఈ ప్రభుత్వానికి ఈ ప్రజలకి మేము సేవ చేస్తే నిర్మోహమాటంగా మమ్మల్ని ఒక్కరోజు కూడా టైం ఇవ్వకుండా కనీసం మాకు ఏ ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా తొలగించి ఆ ల్యాబ్ టెక్నీషియన్లు అనేటోళ్ళని రోడ్ల మీదకి తీసుకొచ్చారు. కాబట్టి తక్షణమే ప్రభుత్వము, నేను ఈ వేదిక ద్వారా ప్రభుత్వానికి తెలియదలుచుకున్నాను, తక్షణమే ఆ ల్యాబ్ టెక్నీషియన్లను విధులకు తీసుకొని మళ్ళీ వాళ్ళ జీవితాలలో వెలుగులు నింపాలని చెప్పేసి నేను ఈ ప్రజాప్రభుత్వంలో ఉన్న గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని కోరుతున్నాను. దయచేసి రేవంత్ రెడ్డి గారు అర్థం చేసుకుంటారని చెప్పేసి నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మిత్రులందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాను. రెగ్యులర్ ఉద్యోగులు రావడం వల్ల మమ్మల్ని ఎటువంటి సమాచారం లేకుండా ఒక్కటే రోజుకి తెల్లారి నుంచి ఉద్యోగాలు రావద్దని మమ్మల్ని టర్మినేట్ చేశారండి. మీ ప్రభుత్వాన్ని వేడుకునేది ఏంటంటే 5 సంవత్సరాలు మేము గవర్నమెంట్కి రెగ్యులర్ ఉద్యోగులు లేకుండా కూడా ప్రతి ఒక్క జిల్లాలో ఉద్యోగం చేసి గవర్నమెంట్ ప్రతిష్టను కాపాడితే రెగ్యులర్ ఉద్యోగం రావడం వల్ల అవుట్సోర్సింగ్ అనే వ్యక్తిని తీసివేయడం ఎంత దారుణం అనేదాన్ని మేము ప్రశ్నిస్తున్నామండి. అసలు అవుట్సోర్సింగ్ వ్యవస్థ ద్వారా రిక్రూట్మెంట్ చేసుకోవడం ఎందుకు? అవుట్సోర్సింగ్లో తక్కువ వేతనాలు ఇచ్చి మమ్మల్ని 5 సంవత్సరాలు పని చేయించుకొని రెగ్యులర్ ఉద్యోగం రావడం వల్ల తీసేయడం వల్ల
అసలు పెట్టుకోవడం ఎందుకు, తీసేయడం ఎందుకు అని మేము గవర్నమెంట్ని ప్రశ్నిస్తున్నామండి. అసలు ఈ వ్యవస్థనే రద్దు చేసి నేరుగా ఉద్యోగాలు ఇస్తే ఈ కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ వ్యవస్థ వెతలు కూడా ఉండవని నేను డిమాండ్ చేస్తూ గవర్నమెంట్ ఇకనన్నా మా యందు అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్ ఉద్యోగులని పని చేయించుకొని నిర్మోహటంగా నిర్కషితంగా తీసేయకుండా మాకు ఏదైనా తీసేసిన ఉద్యోగులని ఎక్కడ ఇంకా చాలా దగ్గరలో ఖాళీలు ఉన్నాయండి. ఇప్పుడు కొత్తగా టిమ్స్ అని ఓపెన్ అవుతున్నాయి అక్కడ కానీ, ఇంకా తర్వాత సూర్యాపేటలో కూడా మా మెడికల్ కాలేజ్ నందు 1000 పడకల హాస్పిటల్ ఓపెన్ అవుతుందండి. అక్కడ కూడా వేకెన్సీస్ ఉన్నాయండి. దయచేసి మా ఉద్యోగులని 34 మంది ఉద్యోగులను తీసేసిరండి. అక్కడ మళ్ళీ ఏదైనా అవకాశం ఉంటే ఖచ్చితంగా మాకు ఇందిరాపార్క్ వేదికగా మా అవుట్సోర్సింగ్ చేసే తరఫున అడుగుతున్నామండి. మాకు అవకాశం కల్పించాలని కోరుతున్నాం.